శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికి కూడా కలగాలని కోరుకుంటూ, దేవి శరన్నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి దేవిగా అయితే మనం పూజ చేసుకున్నాం కదండి. ఈ రోజున శరన్నవరాత్రులలో మూడవ రోజు భాగంగా ఏ అలంకారము, ఏ రంగు పుష్పాలు, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఏ మంత్రం పఠించాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. నవరాత్రులలో మూడవ రోజు దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారి అలంకరణ విశిష్టత ఏమిటి, అలాగే అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టాలి, మనము మన వీడియోలో రెండు రకాలుగా అంటే పరాశక్తి అమ్మవారులలో నవదుర్గలలో అమ్మవారిని, అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణ రెండు కూడా కవర్ చేస్తున్నాం కదండి. అందులో భాగంగానే మూడవ రోజు చంద్రఘంటాదేవిగా శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారైతే ఉంటారు. అలాగే అన్నపూర్ణాదేవిగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణలు అయితే ఉంటాయి. అన్నపూర్ణాదేవి ఈమెను కొలవటం వల్ల తిండికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ధనధాన్యాభివృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అమ్మవారు ఈరోజు మనం గంధం రంగు చీరలో దర్శనమిస్తారు. అందుకే ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా తెల్లని పుష్పాలతో మనం పూజించడం వల్ల, దాంతోపాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనంగా మనం నైవేద్యం పెట్టడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు అన్నదానం చేస్తే కూడా విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి. సాక్షాత్తు శివుడికే భిక్షం వేసిన అమ్మవారు తిను కాబట్టి మనము ఈమెను ఈరోజు గంధముతో అలాగే తెల్లని పుష్పాలతో పూజించడం వల్ల సకల అభిష్టాలు కూడా మనకి చేకూరుతాయి. ఈ రోజున చంద్రఘంటాదేవిని కూడా మనం పూజించుకోవాలి. దాంతోపాటుగా ఈ యొక్క శ్లోకాన్ని మనం మన పూజలో చెప్పుకోవాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహు చ పార్వతి అనే శ్లోకాన్ని జపించుకోవాలి. నవదుర్గలలో చంద్రఘంటాదేవిగా ఓం దేవి చంద్రఘంటాయై నమః అని కానీ, ఓం చంద్రఘంటాయై నమః అని కానీ, లేదా పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేత విశ్రుత అనే యొక్క మూల మంత్రాన్ని జపించుకోవాలి. జపమంత్రము ఓం అన్నపూర్ణాదేవి అయిన నమః అని కానీ, ఓం చంద్రఘంటాదేవి అయిన నమః అని కానీ, ఓం దుమ్ దుర్గాయ నమః అనే ఈ జపమంత్రాన్ని మనం జపించుకుంటూ ఉండాలి. అలాగే అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజా సమయాలు మనం తెలుసుకున్నట్లయితే ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటలలోపు పూజ చేయండి. సాయంత్రం అయితే 5:45 నుంచి 7:15 లోపు కానియండి. అంతేకాకుండా ఈరోజు అమ్మవారిని ప్రత్యేకించి అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తరాలతో మనం పూజించుకుంటే చాలా మంచిదండి. ఈ అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తరాలన్నీ కూడా లలితా సహస్రనామాల బుక్ ఉంటుంది కదా, దానిలో వరుసగా అయితే ఉంటాయి. లేదా మీరు ఏదైనా గూగుల్లో అలా సెర్చ్ చేశారనుకోండి, అందులో కూడా వస్తాయి. అవి చేసుకుంటూ మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారిని ఈరోజు ప్రత్యేకించి తెల్లని పువ్వులతో అంటే తెల్ల చామంతులు కానీ, మల్లె పువ్వులు కానీ, సన్నజాజులు కానీ అలాంటి వాటితో పూజిస్తే చాలా మంచిది. తెల్లని పువ్వులు దొరకని వాళ్ళు ఎర్రటి పువ్వులతో అయినా పూజించవచ్చు. ఈరోజు ప్రత్యేకించి పారిజాతం పువ్వులు మీ దగ్గర ఉన్నట్లయితే పారిజాతం పువ్వులతో మనము అర్చించుకుంటే చాలా మంచిదండి. అలాగే సాయంకాలం వేళ ముత్తైదువులను పిలిచి వాళ్ళకి సువాసిని పూజ, దాంతోపాటుగా బాల పూజ ఇలాంటివి చేసుకుంటే మనకి ప్రత్యేకమైన విశేషమైన ఫలితాలు అనేవి మనకి లభిస్తాయి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.